నమస్కారం సార్. నాదొక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఏంటో కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఎవరికి ఎవరు ఓటేశారో కూడా జనాలకు తప్ప మెజారిటీ ఆఫ్ మనం నెక్స్ట్ మంత్ తెలుసుకోగలం. అది మీన్ వైల్ ఇప్పుడు ప్రస్తుతానికి మనము చంద్రబాబు నాయుడు పాలన చూసాము, అది ఇప్పుడు జగన్ గారి పాలన చూసాం. ఎందుకు జగన్ గారు స్వచ్ఛందంగా ఒకసారి పవన్ కళ్యాణ్ ని నిలబెట్టి ఉంటే, అంటే స్వచ్ఛందంగా ఆయన ఒకసారి చేసి ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా 5 years చేశాడు, పాలన బాగా చేశారని మీరు చెప్తున్నారు. సో ఎందుకంటే రోడ్స్ కానీ స్కూల్స్ కానీ ఒక మన ఐటీ సెక్టర్ కానీ ఏది కూడా డెవలప్ అయినట్టు కూడా మేము ఈ 5 ఏళ్లలో చూడలేదు. సరే చంద్రబాబు నాయుడు చేశాడో లేదో అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది. మళ్ళీ ఆయన వస్తాడో రాడో కూడా తెలీదు. కానీ ఈ జగన్ గారు 5 ఏళ్లు చేశారు. చేసిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉందో జనాల బట్టే చెప్తుంది. ఎందుకంటే మేము వచ్చి స్వచ్ఛందంగా చూడట్లేదు, టీవీల ద్వారానే మేము తెలుసుకుంటున్నాం. టీవీలో డిబేట్స్ లో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈ TV9 లో కూడా ప్రసారం చేస్తున్నారు కాబట్టి అస్సలు బాగాలేదు. సో అలాంటి పాలనప్పుడు మన చేంజ్ కోసమని అందుకని, ఎందుకంటే సిస్టర్స్ కూడా ఆల్రెడీ ప్రచారం చేశారు, చాలా మటుకు వాళ్ళ సిస్టర్సే చెప్పారు, సొంత చెల్లె చెప్పారు. సో అలాంటి సిస్టర్స్ కూడా ఎందుకంటే ఇంతగానం చెప్తున్నా కూడా ప్రజలు మీకు ఓటేశారని మీరు ఏ ధైర్యంతో మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? ఎందుకంటే ప్రజలందరూ వచ్చి ఓటేశారు, అది మీకే వేశారని నమ్మకం ఏంటి? మీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఈ విధంగా వస్తాయి మేము చేస్తాము అని? ఎందుకంటే మీరు పాలన 5 years లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాబాయ్ ఇది కేసుని సాల్వ్ చేయలేదు. మీరు సాల్వ్ చేసి ఉంటే ఎందుకంటే ఈ పార్టీకి మీకు అనుకూలంగా ఉండు, మీకు ఓట్లు ఇంకెక్కువగా పడు. కానీ మీరు ఏ విధంగా అనుకుంటున్నారు మీకు ఈ విధంగా ఓటేశారని దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ. మాధవి గారు, మీరు ఒక విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని ఒకసారి ఎందుకు చేయకూడదు అని మీరు అన్నారు. అది మీరు నేను చేసేటువంటి కార్యక్రమం కాదది. ఆయన ప్రజలు ఆదరించాలా, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలా. ఆయన ముందు స్టేబుల్గా ప్రజల మధ్యలో ఉండడం అలవాటు చేసుకోవాలా. ప్రజల సమస్యల పట్ల నిత్యం పోరాటాలు చేయాలా. ప్రజలకి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాలా. ప్రజల పక్షాన్ని ఎప్పుడైతే నిలబడతారో ఆ రోజు ప్రజలు ఆదరిస్తారు. మీరు గత ఎన్నికల్లో చూశారు కదా, 2 కాన్స్టిట్యున్సీల్లో నిలబడిన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పీఠాపురంలో కూడా ఓడిపోబోతున్నారు, మీకు అదే సందేహమే లేదు. కానీ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని మీకున్న అభిమానం కొద్దీ మీరు అంటున్నారు తప్పితే, ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి, మరి 175 సీట్లలో 21 సీట్లకి మాత్రమే పరిమితమై అంతవరకు ఆ సీట్లు తీసుకొని అందులో కొంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని మళ్ళీ వాళ్ళకి టికెట్స్ ఇచ్చి ఇంత గందరగోళంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ పిఠాపురం ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు, మాకు నిత్యం అందుబాటులో ఉండాలా. ఈయన గతంలో 2 నియోజకవర్గాల్లో నిలబడ్డారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మళ్ళీ అక్కడ కనబడలేదు 5 సంవత్సరాలు. తిరిగి పిఠాపురం వచ్చారు, ఇక్కడ కూడా ఉంటారా? ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఆయన షూటింగ్కి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఆయన చేతిలో ఆల్రెడీ దగ్గర ఒక 6 సినిమాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే కనీసం ఒక 3 years 4 years ఆ సినిమాలతోటే ఆయన సరిపోతుంది. అది ప్రజలు అడుగుతుంది అదే. ప్రజలు మా మధ్యలో ఉండాలా, స్థిర నివాసం ఏర్పరచుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఓటేమో మంగళగిరిలో ఉంది, ఆయన పోటీ చేస్తుంది పిఠాపురం, ఆయన ఉండేది వచ్చేసి హైదరాబాద్లో. మీరు ఇంత కన్ఫ్యూషన్లో ఆయనే ఉంటే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారండి? మీకు ఒకవేళ అభిమానం ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలేదు. సరే, ఏది ఏమైనా కూడా ఆయనకి నిత్యం ప్రజల మధ్య ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అని తెలియజేస్తూ ఉండండి. తర్వాత వచ్చేసి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓట్లు వేస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి కుటుంబ సభ్యులు అవసరం లేదండి. రాజకీయ ప్రయోజనాల కొరకు లేదా చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదా కాంగ్రెస్ పార్టీ చేతిలో పావుగా మరి వాడుకున్నటువంటి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు చెప్తే మరి లేదా వాళ్ళ మద్దతుతోనే గెలుస్తారు,
లేదా వాళ్ళ మాటల వల్లే ప్రజల్లో మార్పు వస్తుంది అనుకుంటే ముందు వారు గెలవాల్సిన పరిస్థితులను ఎంపీగా. మీకు అక్కడ చూస్తే ఈవెన్ షర్మిలా గారైనా చూశారు కదా, తెలంగాణ బిడ్డనని తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కుదరక రాజకీయంగా అక్కడ వెనుకబడి తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తూ ఉన్నారు తప్పితే వేరే ఉద్దేశం కాదు. వారు కుటుంబ పాలన అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కనుకనే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మను కానీ చెల్లిని కానీ రాజకీయంగా దూరంగా పెట్టడం జరిగింది. ఈరోజు ఆయనకి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఈరోజు అది గుర్తుపెట్టుకోవాలా. ఆయన కుటుంబానికే పరిమితం కాదు, ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఆయనకున్నారు. ఆ తర్వాత వివేకానంద గారి హత్య గురించి ప్రతి ఒక్కళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటి గమనించాలా, వివేకానంద గారి హత్య ఎప్పుడు జరిగిందండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హత్య జరిగింది. మరి ఆ రోజు ఎందుకు దాన్ని వాళ్ళు ఛేదించలేకపోయారండి? ఎందుకు మాట్లాడలేకపోయారు చెప్పండి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని మరి సిట్ వేయడం జరిగింది, ఎంక్వైరీ. ఆ తర్వాత సునీత గారు కోర్టుకి వెళ్ళటం జరిగింది, దాన్ని సిబిఐ ఎంక్వైరీకి తీసుకోవడం జరిగింది. సిబిఐకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మరి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యేటువంటి అవకాశమే లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చి వాళ్ళు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి, ఏదైనా ఎంక్వైరీ ఏ కేసులను పెట్టుకోవడానికి, ఏ కేసులను విచారణ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా, ప్రతి దాన్ని మరి భూతార్థంలో చూపించేటువంటి ప్రయత్నం చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి గ్రామానికి మంచి చేశాడో, రైతులకి రైతు భరోసా కేంద్రాలు చేశాడో, పిల్లలకి ఉచితంగా విద్య, ఇంగ్లీష్ విద్య దగ్గర నుంచి ఉచితంగా అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారో, మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ వదిలేసి మీరు అవ్వాతాతలకి పెన్షన్ ఏ విధంగా 3,000 వరకు ఇచ్చారు, 3,000 నుంచి మరి మళ్ళీ 3,500కి ఏ విధంగా పెంచుతున్నారు, మరి అదేవిధంగా మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ ఎలా కట్టించారు, లేదా విలేజ్ క్లినిక్లు ఎలా పెట్టారు, మరి గ్రామాన ఇంటికి వెళ్ళి వైద్యం ఎలా అందిస్తున్నారో పేదవాళ్ళకి, ఇలాంటివన్నీ మీరు వదిలేసి మరి ఎన్నో పాడుబడిన స్కూల్స్ని రెన్యువేట్ చేసి పిల్లలకు విద్యకి ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితులు ఉంటే అనేకమైనటువంటి అన్నీ వదిలేసేసారు. అవన్నీ వదిలి ఇలాంటి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినందువల్ల ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయరు. ప్రజలకు మేలు చేసింది మాత్రమే గుర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పారు, మీరు గమనించాలి ఈ మాట, మేము మీకు మేలు చేశామని నమ్మితేనే మాకు ఓట్లేని మమ్మల్ని గెలిపించండి అని అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే మీరు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడినన్నా చూసారా చెప్పండి. మీరు సోషల్ మీడియానే దయచేసి మీరు ఫాలో అయ్యి నమ్మకండి. వాస్తవాలు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మాధవి గారిని కోరుతున్నాను.